తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. అధికారం పోయి నెల మాత్రమే అయ్యింది. వైసీపీ అధినేత జగన్ మాత్రం ఓడిపోయిన నేతలా ఉండకుండా గెలిచిన రేంజ్లో హడావిడి చేస్తున్నారు. సీఎం చంద్రబాబు పాలనపై దుమ్మెత్తిపోస్తున్నారు. శాంతి భద్రతలు లోపించాయని అంటున్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని, 45 రోజుల టీడీపీ పాలనలో 306 రాజకీయ హత్యలు, 300కి పైగా హత్యాయత్నాలు, 560 చోట్ల ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం, 490 చోట్ల ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం, 1000కి పైగా దౌర్జన్యాలు, దాడులు జరిగాయని, అనేక చోట్ల టీడీపీ వేధింపులను భరించలేక ప్రజలు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపిస్తున్నారు. వినుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్ హత్యపై స్పందించడంతో పాటు అతడి కుటుంబాన్ని పరామర్శించిన జగన్ రెడ్డి అక్కడ కూడా అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీకి అనుకూలమైన శ్రీనివాసరావును ఎస్పీగా తీసుకొచ్చిన తర్వాతే రషీద్ హత్య జరిగిందని ఆయన ఆరోపణలు సంధించారు. ముందుగా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని జగన్ నేరుగా ప్రధాని మోదీకి లేఖ రాయటం చర్చనీయాంశమైంది. టీడీపీకి ఓటు వేయని వారందరినీ లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయంటూ ఆ లేఖలో ఆరోపించారు. వైసీపీ శ్రేణులను హింసిస్తున్నారని, వారిపై దాడులు చేస్తున్నారని, వారి ఆస్తులతో పాటు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని అన్నారు. ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ఏజెన్సీలతో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. వీటిని వివరించేందుకు ప్రధాని సమయం కోరారు. పైగా ఏపీలో శాంతి భద్రతల పరిస్థితిపై కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు ఢిల్లీలో ఈ నెల 24న ధర్నా చేయబోతున్నారు. ఆ కార్యక్రమంలో జగన్తో పాటు వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, కొందరు పార్టీ నేతలు పాల్గొంటారు. జగన్ మాటలు చూస్తూ ఉంటే అది వైసీపీ వాళ్ళు రాస్తున్నది కూడా కాదని చర్చ జరుగుతోంది. ఎక్కడో ఏదో తిరకాసు ఉందని, వైసీపీ టీడీపీ మధ్య మూడో శక్తి ఎంటర్ అయిందని చెప్పుకుంటున్నారు. ఏపీలో రెండు పార్టీల మధ్య చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పాటిస్తూ ఉద్రిక్తతలు కొనసాగించే దిశగా ఎవరో ప్రయత్నాలు చేస్తున్నారని కూడా చెప్పుకోవాల్సి వస్తోంది. ఈ క్రమంలో చంద్రబాబుపై ఒత్తిడి పెంచేందుకు ఒక వర్గం ప్రయత్నిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఢిల్లీ కేంద్రంగానే ఈ రాజకీయాలు జరుగుతున్నాయని, తమకు పూర్తి మద్దతు ఉందని వైసీపీలో కొందరు నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. పైగా గత 5 ఏళ్లు రాజ్యసభలో బిల్లులకు తమ పార్టీ మద్దతిచ్చిందని, ఆ సంగతి బీజేపీకి బాగానే గుర్తుందని కూడా వాళ్ళు ప్రస్తావిస్తున్నారు. నిజానికి కేసులకు భయపడాల్సిన జగన్, తనను ఎప్పుడు అరెస్ట్ చేస్తారోనని టెన్షన్ పడాల్సిన జగన్ ఇంత ధైర్యంగా బయట తిరుగుతూ చంద్రబాబుపై బురద జల్లుతున్నారంటే ఏదో అదృశ్య శక్తులు ఆయన వెనక ఉన్నాయని అంగీకరించాల్సి వస్తోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.